ఇప్పించాను. మాకు సినిమా ఆన్ సెట్లో లొకేషన్లో ఎట్లా ఉంటుందో తెలియదు, అంటే ఎప్పుడు మేము వెళ్ళలేదు కాబట్టి. సో మ్యాచ్ ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు యాక్టర్గా. సో ఎలా ఉంటుంది కాల్ షీట్ డే, ఎలా ఉంటుంది మీకు రెమ్యునరేషన్? ఎలా రెమ్యునరేషన్ లేదండి, మామూలు గ్రోయింగ్ ఆర్టిస్ట్, అంత పెద్ద ఇది లేదు. కానీ సెట్ అంటే మీకు తెలిసిందే, హడావుడిగా ఉంటుంది, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. మనకి ఏంటంటే కొన్ని సెట్స్ లో కొంచెం ప్రిపేర్డ్ గా ఉంటుంది, అంటే ఈ రోజు ఇదే సీన్ దిగిపోతున్నాం, ఇదే మీ స్క్రిప్ట్ పేపర్, ఇదే డైలాగ్స్ అని చెప్పి ముందే వచ్చేస్తుంది మనకి. ఓకే. కొన్ని సెట్స్ ఏంటంటే అప్పుడు షార్ట్ అనగా 5 నిమిషాల ముందు ఇస్తారు కూడా. అవునా? అంటే మనకి క్యారెక్టర్ ఏంటో తెలుసు మనకి, బట్ ఏం కాన్వర్సేషన్ జరుగుతుందో తెలియదు కదా. మనది ఇంటర్వ్యూ ఫ్లో గా వెళ్ళిపోతున్నాం, బట్ ఆన్ మూవీ వీ షుడ్ హ్యావ్ సమ్ వర్క్. అంటే ఆ వర్క్ కాదు, నేనేం మాట్లాడతాను మీరేం మాట్లాడతారని ఒక ర్యాపో, ఒక వేవ్ లెంత్ ఉండాలి కాబట్టి రెండు విధాలుగా చేసాం. కొంచెం ఈ రోజు షూట్ అంటే ముందు రోజు రాత్రి స్క్రిప్ట్ పేపర్ ఇచ్చింది చేసాం, షూట్ రెడీ, కెమెరా రెడీ, అన్ని రెడీ అన్నా అప్పుడు చేతికి వచ్చి ఇచ్చిన ఇందులోనే చేసాం. దానికి అడాప్ట్ అవ్వాలి అంతే. మోడ్యులేషన్, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా అడాప్ట్ అవుతుంది అంతే అంతే. మనలో మన మాట ఒక దగ్గర ఉంటే ప్రేమల్లోకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? అది చాలా ఇచ్చారు. ఎంత ఇచ్చాను చెప్తే ట్యాక్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. చెప్పరా? చెప్పలేవా? అంత ఇచ్చారు. ఇట్స్ ఓకే. అంటే తమిళ కోసం కానీ, లేకపోతే అడిగేటట్టు కాదు. పర్లేదు. కామెడీగా అంతే. సావిత్రి గారు అంటే వాట్ యువర్ ఫీలింగ్, ఒపీనియన్? సావిత్రి గారు అంటే ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు సాయి పల్లవి గారి పేరు చెప్పారు కాబట్టి సావిత్రి గారు ఇష్టం ఉండొచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. సో సావిత్రి గారు అంటే బాగా ఇష్టం, ఐ థింక్ సో. అంటే చాలా రెస్పెక్ట్ అండి ఆవిడ. అంటే చెన్నైలో ఉండేటప్పుడు ఆవిడ, చెన్నైలో వాళ్ళ ఇల్లు ఆ రోడ్డు ఉంది అనమాట, ఇల్లు అవి ఉన్నాయి. ఇక్కడ వేరే వాళ్ళు తీసుకున్నారు లేదు నాకు తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు అంతా ఒక నిమిషం ఆగి ఒక రిమెంబరెన్స్ చూసుకొని వెళ్తారా సావిత్రి గారు ఇంటికి? అట్లా ఆ రోడ్ మీద నుంచి వెళ్తా, చూస్తా వెళ్తాం అంతే. అండ్ రజనీకాంత్ గారి హౌస్ కూడా చూస్తాం. రజనీకాంత్ గారి ఇంటి వైపు వెళ్ళలేదండి, అక్కడ బాగా స్ట్రిక్ట్ పోలీస్ ఇది ఉంటుంది, అంటే పక్కనే సీఎం గారి ఇల్లు ఏదో ఉంటది. ఓహో ఓకే. ఎవరు వెళ్ళాలన్నా కార్ అయినా బైక్ అయినా కొంచెం చూసి చెక్ చేసి పంపిస్తారు. బట్ తెలుసు ఎక్కడ ఉంది. కమల్ హాసన్ ఇల్లు ఆల్వాట్ లో ఉంటుంది, అక్కడ కూడా కొంచెం నుంచొని మనం నెక్స్ట్ మనమే కావాలా సార్. అలా ఉంటే కొంచెం మోటివేషన్ వస్తుంది మనకి. ఇప్పుడు అక్కడ ఎల్లు నుంచి ఉంటే ఏం వస్తుంది అంటే మనకి ఏం రాదు, ఎండలో నుంచోవటం గాల్లో ఇది తప్ప ఒక ఇన్స్పిరేషన్. ఓకే ఇక్కడే ఉన్నది, జస్ట్ 10 feet డిస్టెన్స్ లో ఆయన ఉన్నారు కదా, ఓకే అని అలా అనుకుంటాం అంతే, ఒక మోటివేషన్ అంతే. ఈ రీసెంట్ టైమ్స్ లో మీమ్స్, ట్రోల్స్ మీద వస్తున్నాయి మీ మీద, వాట్ యు ఫీల్? మీమ్స్ అన్ని పాజిటివ్ గా మంచిగా వస్తున్నాయి, హ్యాపీ అండి. ఇప్పుడు మూవీ చేసాం, డబ్బింగ్ చెప్పాం, థియేటర్ రిలీజ్ అయింది, ఒక హై వచ్చింది, అవును అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, హై వచ్చింది. అది కొంచెం తగ్గే టైంకి మళ్ళీ ఆహాలో వచ్చింది. అవును, ఇంకా మన వాళ్ళు రెచ్చిపోయారు మీమర్స్ అందరూ. అవును, ప్రతి సీన్, ప్రతి డైలాగ్, చిన్న చిన్న డైలాగ్. ఇప్పుడు రీను వచ్చినప్పుడు మామూలుగా మలయాళంలో ఆహా అన్నట్టు ఉంటది, వచ్చా ఈ ఆది అను హీరో గొడవ పడుతున్నప్పుడు ఆహా వచ్చావా అన్నట్టు అని ఉంటది. మనం దాన్ని కొంచెం హైలైట్ చేసి వచ్చావా అన్నాం, దాన్ని కూడా పట్టుకొని మేము వేస్తున్నారు. చిన్న ఒక బిట్ దొరికినా కూడా మన వాళ్ళు దాన్ని ఫుల్ యూజ్ చేస్తున్నారు అనమాట. అండ్ చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా మన వాళ్ళు ఎంజాయ్ చేయటం, అది అన్ని మీమ్స్ చూడటం హ్యాపీ. నాకు తెలిసి నేను అన్ని చూస్తున్నా, మోస్ట్లీ 90% అన్ని మీమ్స్ ఫాలో అవుతున్నాను, అందరికి రిప్లై చేస్తున్నాను. మోస్ట్లీ ఐఎమ్ రిప్లైయింగ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది లవ్, ఆల్ ది సపోర్ట్. మీమర్స్ అందరికి చాలా థ్యాంక్స్. మీ వల్ల ఈ నా వాయిస్ అనేది 2 రాష్ట్రాలు మొత్తం మారు మోగిపోతుంది. మేము బాగా ఎంజాయ్ చేసిన మీమ్స్ అన్ని కూడా అవే అన్న, చూసుకొని మేము చూసుకుని ఏమైపోతుందంటే అండి, చాలా డబ్బింగ్ సినిమాస్ వచ్చాయి, చాలా మంచి హిట్లు కొట్టారు, కానీ ప్రేమలు ఏమవుతుందంటే మనలాంటి యూత్ కానీ ఆడియన్స్ అందరూ వాళ్ళే అని ఫీల్ అయిపోయి ఇంకా ఎక్కువ లవ్ చేస్తున్నారు ప్రేమలో ఫిల్మ్ ని. అవునవును, ఇప్పుడు కాంతారా వచ్చింది, ఇట్స్ అ హ్యూజ్ ఫిల్మ్, గ్రేట్ ఫిల్మ్. కేజీఎఫ్ వచ్చింది, ఎవ్రీవన్ ఇస్ లవింగ్ ఇట్. ప్రేమలకి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ రిలేట్ అవుతున్నారు, అని మన లైఫ్ కదా, మనలా ఉంది కదా అని ఇంకెక్కువ రిలేట్ అవుతున్నారు. నేనే పర్ఫార్మర్, నేనే సచిన్, నేనే అమూల్ని, లేదా నేనే ఇంకా విష్ణు విషయాలు, అదే అతను అలా విష్ణు క్యారెక్టర్ అలా అనుకుంటున్నారు. బస్ బాగా ట్రోల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, అలానే ట్రోల్ చేయండి. ట్రోల్ అంటే నెగటివ్, పాజిటివ్ మీమ్స్ అని చెప్దాం, అంటే పాజిటివ్. సరే, మీమ్స్ పాజిటివ్. ఐ థింక్ ట్రోల్ ఇస్ సమ్ నెగటివ్ వర్డ్, ఐ గెస్, ఐ డోంట్ నో. అట్లా ఏం లేదన్న, రెండు కూడా మంచిగా ఉంటారు. I think troll has some negative meaning. Meme అంటే general. Memes బాగా memes అండి. ఓకేనా? లైక్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్స్ గ్రేట్ టైం, నాకు మంచి టైం ఇచ్చారు. ఇంకా మీ ఆడియన్స్ కి, మీ ఫ్యాన్ కి ఏమని చెప్తారు? అలాగే క్వశ్చన్ అడగాలి, సోషల్ మీడియాలో ఎందుకని తక్కువ ఉంటారు అసలు? ఇది నేను అడగాలి. ఏం లేదు, కొంచెం తక్కువ అంతే, ఎక్కువ. ఎందుకు మనం ఏం చేస్తున్నాం బయట తెలిసి ఏంటి యూస్ బ్రో?
ఇప్పుడు నేను ఏదైనా మూవీకి వెళ్ళాను అనుకోండి, స్టేటస్ పెడతాను అవును. పలానా సినిమాకి వెళ్ళాను. ఉమ్. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారా అని ఫీల్ అవుతాడు. లేదా ఇప్పుడు నేను ఏదైనా బిర్యానీ తింటున్నాను అనుకోండి, ఫోటో తీసి పెట్టాను అనుకోండి సోషల్ మీడియాలో, అమ్మ నా కొడుకు నన్ను వదిలేసి తినేస్తున్నాడు రైట్ కడుపు ఇప్పుడు రావాలంట. ఎందుకు ఇప్పుడు ఈ మీమ్స్ కాదు, ఎందుకు సోషల్ Status, మీడియాలో మనం ఏం చేస్తున్నామని ఎందుకు అప్డేట్ చేయాలి, వర్క్ మాత్రం అప్డేట్ చేస్తే చాలు అని నా ఉద్దేశం. సరే అన్న, ఇప్పటి నుంచి నేను కూడా చచ్చిపోతాను ఇప్పుడు నేను ఎవరు పోస్ట్ చేయకపోతే. మీకుండే ఫాలోయింగ్ వేరు, మీరు ఏం చేసినా. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ అ క్వాలిటీ ఆఫ్ టైం నాకు ఇచ్చినందుకు. Thank you. ఐ హోప్ మీరు ఇక్కడ నుంచి యాక్టర్గా మంచిగా చేసుకుంటారు, అట్ ద సేమ్ టైం వాయిస్ ఆర్టిస్ట్గా కూడా చాలా సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ. ఒక 200 సినిమాలు 300 సినిమాలు ఆర్టిస్ట్గా చేయాలని కోరుకుంటున్నాను. అయ్యో థ్యాంక్ యూ. ఎస్. అండ్ మీ పక్కన హీరోయిన్గా ఏమైనా ఉంచుతావా? అవన్నీ తర్వాత మాట్లాడదాంలేండి, ఇప్పుడు కాదు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో Yeah. మనం ఖచ్చితంగా డెఫినెట్ యాక్టర్ గా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసినాక మళ్ళీ మనం కలుద్దాం. డెఫినెట్ ఇంకా మనం ముచ్చట మళ్ళీ కలుద్దాం అన్నతో. అన్న మీరు ఏమైనా మీ ఫ్యాన్స్ ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి తాజాన్ గారికి ఇంటర్వ్యూ కోసం. అన్న గారు ఎందుకంటే తాజాన్ థ్యాంక్స్ అండి, మళ్ళీ చేస్తాను. థ్యాంక్స్ అండి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు తాజాన్ బ్రోకి. అండ్ ఆల్ ది మీమర్స్ అండ్ ఆడియన్స్ అందరూ మీ లవ్ షేర్ చేస్తున్నందుకు, మీ కమెంట్స్, రీషేర్స్, కాల్స్, మెసేజెస్ అన్నిటికీ చాలా థ్యాంక్స్. మీ అందరితో టచ్ లో ఉంటాను ఎక్కువ. చెప్పినట్టు సోషల్ మీడియాలో వాటిల్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి అన్నకి చెప్పిన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు, లేకుండా పల్సర్ వేసుకొని వస్తాడు. 2 పంచులు వేస్ట్. ఓకే, టాటా సీ యూ బై బై. అంటే యాక్టివా పల్సర్? ఓ మై గాడ్. టాటా సీ యూ బై బై.